హలో గాయ్స్, మీరు చూస్తున్నారు ది వాట్ ఫిల్మ్. మేము రీసెంట్గా కొత్తగా చిన్న ఛానల్ పెట్టామండి. ఒక ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ఉన్నాం. మేము ఒక కొత్త ఫిల్మ్స్ చేస్తున్నాం. ఆ వెళ్ళే ప్రాసెస్లో మా ఈ జర్నీలో కొత్త ఫిల్మ్స్ కానీ వచ్చే ఫిల్మ్స్ కానీ అప్రిషియేషన్ చేస్తూ మా ఛానల్ మీకు గురించి మాట్లాడుతూ ఒక మూవీని అప్రిషియేటబుల్గా ఉన్నది అని అంటే మనం దాన్ని రికగ్నైజ్ చేసి మన ఛానల్లో ఒక పార్ట్ లాగా ఇంక్లూడ్ చేస్తాం. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. మీ ముందుకు ఒక మంచి కంటెంట్తో వస్తామండి. ఈ వెళ్ళే దారిలో మంచి సినిమాలని తీసుకుని ఏం చేస్తున్నారు, ఎట్లా ఉన్నాయి, ఆ ట్రైలర్స్ ఎట్లా ఉన్నాయి అని చెప్పి దాన్ని బాగుంటేనే మేము అప్రిషియేట్ చేస్తాము. అలాగే మాకు రీసెంట్ టైమ్స్లో 8 వసంతాలు అనే ఫిల్మ్ ఫణీంద్ర నర్శెట్టి గారు దర్శకత్వం చేస్తున్నారు. ఈ సినిమా వస్తుందని చెప్పేసి మేము చాలా ఎక్సైటింగ్గా ఉన్నాం. అంతకు ముందు టీజర్స్ అవి చూస్తున్నాం, మీరు అందరూ చూసారని చూద్దాం. మళ్ళీ ఒకసారి ట్రైలర్ చూసే ముందు ఖచ్చితంగా ఒకసారి టీజర్స్ చూద్దాం. చూసి మా వాళ్ళందరూ హానెస్ట్ ఒపీనియన్స్ అండ్ రియాక్షన్స్ మీకు ఇస్తాం. దానికి ముందు మనం అసలు మేము ఎవరు అనేది చెప్పి ఇట్లా ఇంట్రొడక్షన్ తీసుకుంటాం. ఫస్ట్ బాలి. హాయ్ అండి, నా పేరు చంద్రశేఖర్. యాక్టర్ అవ్వదామని అనుకుంటున్నాను. అంటే నవ్వకండి, మళ్ళీ స్టార్ట్ చేయండి. హాయ్ గైస్, దిస్ ఇస్ ఆదర్శ్ అండ్ యాక్టర్, డైరెక్టర్, రైటర్ ఆల్సో. నెక్స్ట్ నా ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయని చెప్పేసి లైక్ మీకు ఫ్యూచర్లో వీడియోస్ ద్వారా చెప్తాం. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వచ్చే వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. హలో అండి, దిస్ ఈజ్ లోకేష్ దాసరి. నేను ఒక ఆస్పైరింగ్ యాక్టర్ని. నేను రీసెంట్గా ఒక 2 years నుంచి ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్స్, షార్ట్ ఫిల్మ్స్ అట్లా చేస్తూ కంటెంట్ చేస్తూ వచ్చాము. రీసెంట్గా మేము ది వాట్ ఫిల్మ్ అని చెప్పి నెక్స్ట్ ప్రొడక్షన్లో చేస్తూ ఉన్నాం. ఆ ఫిల్మ్ స్టార్ట్ అయింది, ఒక 70% షూట్ కూడా అయిపోయింది. మీకు లైవ్ అప్డేట్స్ అనేది ఛానల్ ద్వారా ఇస్తూనే ఉంటున్నాం. అండ్ ఇప్పుడు మేము 8 వసంతాలు ట్రైలర్ కోసం ఎగ్జైటింగ్గా ఉన్నాం. ఆ రియాక్షన్ కోసం వచ్చున్నాం. సో అదండి. హాయ్ గాయ్స్, మై నేమ్ ఈజ్ అభిజిత్. నా గురించి చెప్పనీకి ఎక్కువ ఏం పెద్దగా లేదు, కాకపోతే ఫ్యూచర్లో ఒక మంచి డైరెక్టర్ అయితే అని నేను మాత్రం అనుకుంటున్నా. ఈ ఛానల్ ద్వారా మేమందరం ఏం చేయాలనుకుంటున్నామంటే బేసిక్గా ఎవరికైతే మూవీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఒక పీస్ఫుల్ మూవీని చూడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా. ఏదైనా మూవీని మేము చెప్పామంటే బ్లైండ్గా మీరు ఫాలో అయిపోయి చూసినా మీరు మంచి సినిమాని తప్పనిసరిగా మేము అప్రిషియేట్ చేస్తాము. అలాగే మేము వెళ్ళే జర్నీలో మేము సినిమాని కూడా చాలా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము. హాయ్ గైస్, ఐఎమ్ లోకి. సో బీటెక్ రీసెంట్గానే కంప్లీట్ అయింది. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఫిలిం మేకర్స్. ఒక అన్రికగ్నైజ్డ్ ఫిలిం మేకర్ అని చెప్పుకోవచ్చు. ఇన్స్టాలో చాలా రీల్స్ చేశాం కానీ ఒక రికగ్నైజేషన్ అయితే రాలేదు. చూద్దాం. కానీ వాట్ ఫిలిం అనేది మాత్రం నాట్ ఓన్లీ ఫర్ రియాక్షన్స్ అనేది కాదు, హౌ టు మేక్ ఫిలిమ్స్. మన దగ్గర ఏ బడ్జెట్ లేకపోయినా మనం ఎలా చేయొచ్చు అనేది ఆ కంటెంట్ అంతా కూడా ఆ వాట్ ఫిలింలో ఉంది. సో మీరు ఒకసారి చెక్ చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇంట్రొడక్షన్ అయిపోయింది, మేము ఎవరో మీకు తెలిసే ఉంటుంది. సో నవ్వు ఇప్పుడు మనం టీజర్ చూసేద్దామా? టీజర్ ఓకే గైస్. లోకేష్ నెట్ ఉండాలా? అన్న అన్ని బంద్ చేసి కూర్చొని అన్ని బంద్ చేయమంటే నెట్ కూడా బంద్ చేసాడు. జస్ట్ సైలెంట్ లో పెట్టుకోండి. అరే నువ్వు ఈ వీడియో అయిపోయినా కావాలని. సో గాయస్, ఇప్పుడు మనం ఏం చూస్తుంటున్నాం అంటే 8 వసంతాలు నుంచి శుద్ధ అయోధ్య టీజర్. 8 వసంతాల నుంచి శుద్ధి అయోధ్య టీజర్, క్యారెక్టర్ టీజర్ చూడబోతున్నాం. Fight with me. ఏమైంది? ఐ డోంట్ ఫైట్ విమెన్. మీ బాడీ వీక్గా ఉంటుంది, దాన్ని నేను అడ్వాంటేజ్గా తీసుకోలేను. లీవ్ మై హ్యాండ్. మొత్తం డోజోలు ఎవరైనా అన్నావుగా, పద. వెళ్ళి ఈ కుకింగ్లోనూ ఎంబ్రాయిడరీలోనూ పోటీపడు. మార్షల్ ఆర్ట్స్ ఇస్ అ మ్యాన్స్ థింగ్. రేపొకతొస్తుంది, దాని పేరు శుద్ధి అయోధ్య. దానితో ఆడి నిలబడి అప్పు చెప్పు మార్షల్ ఆర్ట్స్ ఇస్ అ మ్యాన్స్ థింగ్ అని. ఒప్పుకుంటా.
అందాన్ని దాటి చూడగలిగితే ఆడదానిలో ఒక సముద్రమే కనబడుతుంది. లాస్ట్ ఆ డైలాగ్ చూసారా? అందాన్ని దాటి చూస్తే ఆడదానిలో ఒక సముద్రమే కనిపిస్తుంది. ఎంత మీనింగ్ ఉంది దాంట్లో. యా, వన్ లైనర్స్ అనేవి చాలా సినిమా ఎట్లుంటది ఏంటి అనేది ఒక మంచి ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చేస్తుంది. చెప్పరా బాలి, ఎలా ఉంది? ఏంటంటే ఇంతవరకు చూసిన సినిమాలో ఎంతసేపు హీరో సైడ్ ఆల్ సైడే ఉండేది, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఒక అమ్మాయి సైడ్ ఎలా ఉంటుంది, ఆమె ఏమేం చేయగలుగుతుంది, అమ్మాయి కూడా స్ట్రాంగ్ అని చెప్తుంది అన్నట్టు అనిపిస్తుంది. లోకేష్ నీకు? నాకు చందు చెప్పినట్టే ఎప్పుడు మన హీరోలకి ఎలివేషన్లు ఇస్తారు కదా. అవును. సో అలా ఇప్పుడు ఈ మూవీలో అలా కాకుండా ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్ అన్నట్టుగా, అవును, ఉమెన్ కెన్ ఆల్సో ఫైట్ విత్ మెన్ అని చెప్పి అట్లా మంచిగా చూపించారు. కొన్ని షార్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. సో చూద్దాం. నాకు ఇలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అంటే యాక్చువల్గా చాలా ఇష్టం. చూద్దాం, ఇంకా మంచిగా ఉంది. నెక్స్ట్ ట్రైలర్స్ అండ్ టీజర్స్ చూసి. ఓకే అభిజిత్, వాట్ అబౌట్ యూ మ్యాన్? బేసిక్గా మూవీ మొత్తం చాలా బాగుంది. అంటే చూసిన టీజర్ ప్రకారం సినిమాటోగ్రఫీ కానీ లేకపోతే ఎడిటింగ్, కలర్ గ్రేడింగ్ అయినా ప్రతి ఆస్పెక్ట్లో టాప్ నాచ్ ఉంది. హీరో క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్ ఇది. ఆ క్యారెక్టర్ని కూడా చాలా స్ట్రాంగ్గా రాసుకున్నాడు డైరెక్టర్ ఫణీందర్. బేసిక్గా ఏమంటారు, ఫీమేల్ ఓరియంటెడ్ మూవీస్ చాలా తక్కువ వస్తాయి, కాకపోతే ఇంత క్వాలిటీతోని ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ రావడం, ఎక్కువ క్వాలిటీ ఉండదు ఫీమేల్ ఓరియంటెడ్ వచ్చిన. కాకపోతే ఇది కొంచెం చాలా బాగుంది క్వాలిటీ. మ్యూజిక్ కూడా రిఫ్రెషింగ్ ఉంది. అవును, మంచిగా ఫీల్ గుడ్ మ్యూజిక్. హేషమ్ అబ్దుల్ మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ నానా ఆల్సో. మంచి మంచి ఆల్బమ్స్. హాయ్ నాన్న. అంటే అది ఒక జర్నీ స్టార్ట్ అవుతుంది, ఒక జర్నీలో ట్రావెల్ అయిపోతున్నట్టు ఒక మ్యూజిక్. ఒక పాయింట్కి వెళ్ళిన తర్వాత ఆ పిచ్ అంటే మ్యాక్సిమంకి వెళ్ళిన తర్వాత ఒక టోన్ వస్తుంది చూసా, అక్కడ ఏదో ఒక స్ట్రగుల్ అవుతుంది. అవును, ఎక్కడో ఆమెకి ఈ చిన్న టీజర్ లోనే చాలా చూపించాడు అసలు. అమ్మాయిలో ఒక 2 sides ఉంటాయి. అవును, మార్షల్ ఆర్ట్స్, ఫ్యామిలీ. యా, అంటే యా చూస్తుందంతా మొత్తం వింగ్చున్ స్టైల్ ఉంటుంది ఇందులో. మీరు చూసింది అయితే ఆ మార్షల్ ఆర్ట్ థీమ్ అంతా వింగ్చున్ ఉంటుంది. యా, మా మాస్టరే చేసింది అది, వింగ్చున్ ఎంజాయ్ అని. బట్ అది చూసారు కదా, వుడెన్ డమ్మీని కొట్టేటప్పుడు కానీ ఆ షార్ట్స్ అవన్నీ చాలా క్రేజ్ వచ్చింది. ఇందులో నాకు వన్ షాట్ నాకు చాలా నచ్చిన షాట్ ఏంటంటే, ఒక కార్ మీద వర్షం పడిన సీన్ ఉంటుంది సార్. క్రేజీ ఉంది అసలు. యా యా, క్రేజీ ఉంది ఆ షాట్ అయితే. ఇంకోటి నేను మొన్న అది ఇన్స్టాలో చూసారు, ఫణీందర్ నార్సెట్టి అనేది పేజ్. అందులో ప్రతి టీజర్కి ముందే రాసుకున్నారు షార్ట్ డివిజన్ కూడా. సో ఇప్పుడు ఈ ఫ్రేమ్ పడాలి, తర్వాత ఈ ఫ్రేమ్ పడాలి, ఎవ్రీ ఫ్రేమ్. ఇప్పుడు మనం చూసిన టీజర్లో కూడా ఎవ్రీ ఫ్రేమ్ ముందే రాసుకున్నారు. టీజర్ ఇట్లా రావాలి, డిఎల్ఎక్స్ ఇది రావాలి, తర్వాత ఈ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ రావాలని ప్రతిదీ షార్ట్ డివిజన్ చేసుకున్నాడు. సూపర్ అసలు అది. పర్ఫెక్షన్ అసలు క్యారెక్టర్ టీజర్ అని పెట్టినందుకు అసలు ఆ క్యారెక్టర్ అనేది మనకి కళ్ళకి కట్టినట్టు చూపించారన్న. చాలా బాగా అనిపించింది. మీరేంటారు? ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ ఒక వండర్ లానే. చిన్న క్యారెక్టర్ ఏంటంటే క్యారెక్టర్ టీజర్ చూస్తే మూవీని జడ్జ్ చేసేటట్టు ఉంది. ఒక మంచి ప్రోడక్ట్ అయితే మనం చూడబోతున్నాం అని. అలాగే. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మంచిగా అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి, హీరోయిన్ ఫ్రేమ్స్ కి, ఇంట్రోకి మంచిగా అనిపించింది. ఈ సినిమా తోటి ఒక అమ్మాయి సైడ్ నుంచి ఎలా ఉండబోతుంది, ఆమె ప్రాబ్లమ్స్ ఏమేమి స్ట్రగుల్ చేసి అన్ని తెలుసుకోబోతున్నాను అర్థమైంది. మనం టీజర్ చూసేద్దాం. ఫస్ట్ టీజర్ 1. ఓకే, దీంట్లో ఎన్ని వండర్స్ ఉంటాయో మళ్ళీ. ఓకే, రెడీ, స్టార్ట్ చేసి. ఇట్స్ ఓకే, మూవ్ ఆన్ అవ్వాలిరా, తప్పదు. అంత ఈజీ అనుకుంటున్నావా? అసలు ప్రేమ నీ నుండి వెళ్ళిపోతుంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు?
షార్ట్ చూసినా ఫ్లవర్ నుంచి జస్ట్ ఒక పెటల్ మాత్రం ఒక పెటల్ మాత్రం ప్రేమ నీ నుంచి వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఆ పెటల్ మాత్రం వెళ్ళిపోతుంది. అంటే విజువల్ గా చూపించేస్తుండే మనకు ఆల్రెడీ. ఇక్కడ చూడు మళ్ళీ హీరోయిన్ రెడ్ కాస్ట్యూమ్ లో ఉంది. నెక్స్ట్ అంటే ఎగ్జాక్ట్లీ ఒక పార్ట్ అనేది డివైడ్ అయిపోయింది తన లవ్ స్టోరీకి, అదొక ఎండ్ లాగా. యా విజువల్ గా చెప్పండి. ఓకే ప్లీజ్. ఓకే కంటిన్యూ. నీ రివర్స్ షాట్ ఒకటి మస్తు అట్రాక్టివ్ ఫీలింగ్. ఇట్స్ డిఫరెంట్. ఒక అందమైన పోయిటరీ చదువుతున్నట్టు, ఇంటెన్స్ లిరిక్స్ వింటున్నట్టు ఉంటుంది. టు మీ ఇట్స్ యూనిక్ అండ్ రేర్. ఒక 50 kg డంబల్ని ఇక్కడ వేలాడి తీసినట్టుగా ఉంది. ఇదంతా చూస్తుంటే మళ్ళీ ఐ ఫీల్ స్పెషల్ అండ్ బ్యూటిఫుల్ బట్ ఆల్సో వల్నరబుల్. ఈ ప్రేమ కూడా మళ్ళీ నన్ను వదిలిపోతుందా అని. క్రేజీ ఉంది. హైడ్రా ఎవరి తుఫాన్లు వాళ్ళకుంటాయి లోపల. కొందరు బయటపడతారు, ఇంకొందరు ఎప్పటికీ పడరు. అంతే తేడా. మొత్తం టీజర్ బ్యాక్ షాట్స్ మాత్రం రివర్స్ లో వెళ్ళిపోతుంది కదా, గోయింగ్ బ్యాక్ టు హర్ పాస్ట్. ఇక మొత్తం మళ్ళా ఏమంటారు, తన లవ్ స్టోరీ ఎండ్ అయిపోయింది, మళ్ళీ వేర్ ఇట్ హాస్ బిగిన్ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు. మొత్తం విజువల్ రిప్రజెంటేషన్ టీజర్ కి కూడా ఇంత డీటెయిలింగ్ గా కట్ చేసి మొత్తం దాన్ని ఫ్రేమ్ చేసిండు. మ్యూజిక్ యాజ్ యూజువల్ మంచిగా ఉంది, రిఫ్రెషింగ్. ప్రతి టీజర్ లో అది కనిపిస్తుంది. సో ఆ స్టార్టింగ్లో అతను చెప్పాడు కదా, ఇట్లా నీకు తెలుసా అసలు విడిపోతే ఎలా ఉంటుంది అని. అప్పుడు అమ్మాయి ఆ పాస్ట్ ప్లే అవుతాం. సో ఖచ్చితంగా అమ్మాయికి రెండు అంటే టూ లవ్ స్టోరీస్ ఉంటాయి. టూ లవ్ స్టోరీస్ అని కాదు, అంటే పాస్ట్ లవ్ లో ఆ స్టేజెస్. కానీ అయితే మంచిగా ఉంటుంది అయితే అనిపిస్తుంది. చూద్దాం, నేనైతే వెయిట్ చేస్తున్నా సినిమా కోసం. ఇందులో కూడా డైలాగ్ ఇది ఎవరి తుఫాన్లు వాళ్ళకు ఉంటాయి, చాలా డెప్త్ ఉంది ఆ డైలాగ్ మాత్రం. వండర్ఫుల్ రైటింగ్. అది బయట అందరికీ అంతే పోయటిక్ ఉంది. అవును. ఇప్పుడు మనం బయటికి పోయిన తర్వాత వాడు వచ్చి ఏదో కూడా చెప్తూ ఉంటాడు, మనకు లోపల మన టెన్షన్స్ మనకు ఉంటాయి, కానీ వాడు నాకే ఎక్కువ టెన్షన్స్ ఉన్నాయి, నీకేం టెన్షన్స్ లేవని అంటాడు. అక్కడ మీ డైలాగ్లో అర్థమైపోతుంది ఇక ఎవరి బాధలు వాడిని, నీ బాధ నీది, నా బాధ నాది అన్నట్టు. ఓకే, నీకు చందు? అదే ఇక అదే ఒక అమ్మాయి సైడ్ నుంచి ఎలా ఉండబోతుందో చూపించినా అర్థమైపోతుంది. కానీ సినిమాలో మాత్రం మంచి మంచి ఫిల్మ్స్ ఉండబోతున్నాయి. అమ్మాయి అయితే చాలా చాలా బాగుంటుంది వాళ్ళ లైఫ్ అనుకుంటా, కానీ వాళ్ళ సైడ్ కూడా చాలా ఉంటాయి, లవ్ స్టోరీస్ ఉంటాయి అన్ని అని చూపించబోతున్నాను. దీంట్లో హీరోయిన్ కి మార్షల్ ఆర్ట్స్ అంటే ప్యాషన్ అనుకుంటా, కానీ ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఖచ్చితంగా విడిపోతాయని నీకు అనిపిస్తుంది. విడిపోతుందేమో అనిపిస్తుంది అక్కడి నుంచి. అవునవును, కరెక్టే. లైక్ మళ్ళా అదే ఆ పర్సన్ ఉన్నాడు కదా ఇంకో హీరో, మన హీరో పర్సన్ కూడా సేమ్ మార్షల్ ఆర్ట్స్ లాగా పోతాడు, సేమ్ మళ్ళీ ఏదో రీజన్ వల్ల బయటకు వచ్చేస్తారని నాకు అట్లనే అనిపించింది. అదే అంటే ఇక్కడ హీరోయిన్ అనే ఆవిడ అక్కడ మార్షల్ ఆర్ట్స్ లో ఒక్కొక్క అమ్మాయిని అతను ఫైట్ చేస్తే రేపు ఒకటి వస్తుంది అని చెప్పాను. అంటే అక్కడి నుంచే హీరోయిన్ ట్రావెల్ ఉంటదని నాకు అనిపించింది. వాళ్ళిద్దరు అక్కడ మీట్ అయిపోతారు. అక్కడే మీట్ అయ్యి ఆ ట్రావెల్ అక్కడి నుంచి జరుగుతుంది, లవ్ స్టోరీ అక్కడి నుంచే బిగిన్ అవుతుంది అని చెప్పి. అవును. సో ఇందులో కూడా చాలా, ఈ టీజర్ లో కూడా చాలా వెయిట్ అనిపించింది నాకు. అంటే ఎవరు తుఫాన్లు వాళ్ళకుంటాయి, కొంతమంది బయట పెట్టుకుంటారు, కొంతమంది బయట పెట్టుకోరు అని. క్రేజీ ఉంది. అదే వన్ లైనర్స్ అని రోజ్ పెట్టలు ఇట్లా ఆ అమ్మాయిని ఆ రోజ్ తో ఇండికేట్ చేసి అతన్ని ఇట్లా దూరం పెట్టి, సో బాగా అనిపించింది. నీకు లోకేష్? చాలా బాగుంది. చెప్పినట్టు సినిమా అంతకు ముందు టీజర్ లో జస్ట్ క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు స్టోరీ టచ్ చేసిండు అన్న. స్టోరీ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉండబోతుంది అనేది అంటే పూర్తిగా తెలియలేదు, కానీ
ఆ ఒక్క వన్ లైనర్ లో తెలుస్తుంది ఆ అమ్మాయికి ఉండే అదర్ ఫిల్మ్ మేకర్స్ 10 minutes లో చెప్పేది సింపుల్ గా ఒక 1 line లో బ్యూటిఫుల్ గా చెప్తున్నాడు. అంతేగా సూపర్. నాకేమనిపించింది అంటే చాలా డెప్త్ ఉంది ఇలా, మీనింగ్ ఉంది చాలా. ఒక అంటే ఒక లవ్ వల్ల ఎంత బ్యూటీ ఉంటుందో అంత సాడ్ కూడా ఉంటుంది. అంటే ప్రేమలో మనం ఎంత ఆనందిస్తామో అంత బాధ, తెలియని బాధ కూడా ఉంటుంది. అన్ని ఇండైరెక్ట్గా చెప్పేస్తుండే. లవ్ చేస్తే ఉన్నన్ని రోజులు మంచిగా గాలి తేలుతూ ఉంటాం, ఆ తర్వాత ఒకేసారి తేలుతూ ఇట్లా కింద పడతాం, నడు మీరు అయిపోతుంది. అంతే కదా, చాలా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నట్టు చంద్రయాన్ ఎక్స్పీరియన్స్ అన్ని. సరే నువ్వు పక్క జరుగు, నెక్స్ట్ టీజర్ వద్దాం. టీజర్ 1 అయితే నాకు బాగా నచ్చేసింది. అంటే ఒక పెయిన్ అర్థమవుతుంది, మళ్ళీ బ్యూటీ అర్థమైపోతుంది. సో అంతే కదా. సో ఓవరాల్ అయితే టీజర్ 1 సూపర్ అబ్బా, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు మనం ఒకసారి టీజర్ 2 చూద్దాం. రెడీ? ఓకే, లోకేష్ పెట్టేసి. మధురం హీరో. ఎవరి అని అతను? సంజయ్, ఊటీకి కొత్తగా వచ్చిన తెలుగు రచయిత. తను పదాలని ప్రేమతో రాస్తే తడిసిన గులాబీ పూల్లా ఉంటాయి, అదే కసితో రాస్తే పింపికిన గ్రెనేడ్లా ఉంటాయి. అమ్మాయిలకి కత్తి పట్టుకొని రౌద్రరసం కక్కేవాడి కంటే కన్నీళ్లు తుడుస్తూ కరుణ రసం చూపించేవాడంటేనే ఇష్టం. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. టైటిల్ ఇంట్రో కోసం బాగుంది, టైటిల్ బాగుంది నిజంగా. సూపర్ ఉంది అసలు, నాకైతే బాగా అనిపించింది. మీకు చందు? తిరిగిపోయిన అసలు దీని మంచి మంచి సాంగ్స్ ఉండబోతున్నాయి అర్థమవుతుంది. మంచి మంచి బీజిఎం, ప్రతి టీజర్కు మంచి బీజిఎంస్ వస్తుంది బయటికి అనమాట. ఇంకోటి ఏంటంటే ఇందులో 2 లవ్ స్టోరీ ఉంటాయని అర్థమైపోతుంది. హీరో క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది, చాలా సాఫ్ట్గా ఉంది, మంచిగా క్లీన్గా, ఎక్కువ యాక్షన్స్ అలాంటివి లేకుండా నీట్గా మంచి స్మూత్గా బాగున్నాడు, ఒక కవిలాగా. లోకేష్? నేనైతే కొన్ని డైలాగ్స్ బాగా కనెక్ట్ అయిపోతా. అట్లాంటి స్టార్టింగ్ ఒక డైలాగ్ వచ్చింది దీంట్లో, ఏదంటే అతను ప్రేమతో రాస్తే తడిచిన గులాబీలా ఉంటుంది, కోపంతో రాస్తే మాత్రం అలాంటి ఒక డైలాగ్ వచ్చింది. అలాంటి డైలాగ్స్ అంటే నాకు చాలా ఇష్టం. నేనైతే కొన్ని డైలాగ్స్ కోసమే సినిమాలు చూసిన రోజులు కూడా ఉన్నాయి. సో అలాంటి డైలాగ్స్ ఉన్నాయి కాబట్టి మంచి డెప్త్ ఉన్నాయి డైలాగుల్లో. సో ఖచ్చితంగా చూడాల్సిన సినిమా, ఒక మంచి ఫ్యామిలీ మూవీ అయితే అవుతుంది. అవును, అది మాత్రం ఇంకో మంచి లవ్ స్టోరీ అయింది. నాకు బీజిఎం మాత్రం చాలా బాగా నచ్చింది. నేను బీజిఎంల కోసం, టు బి ఫ్రాంక్, నేను బీజిఎం కోసమే సినిమాకి వెళ్తాను మ్యాక్సిమం. స్టోరీ నాకు తర్వాత. అవును, బీజిఎం తోనే కదా మనం ఫీల్ అయ్యేది. కానీ ఇక్కడ సీన్స్ కి, ఆ బీజిఎం కి, ఆ విజువల్స్ అన్ని అసలు చాలా బాగున్నాయి. 8 వసంతాలు అని పెట్టారు, చూద్దాం. అంటే 8 డిఫరెంట్ టైప్స్ ఆఫ్. ఒక అమ్మాయి జీవితంలో 8 ఏళ్ళు, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క వసంతం కింద. సో ఆ 8 years ఎట్లా ఉంది, ఒక అమ్మాయి జీవితంలో ఎలా ఉంది అనేది ఈ సినిమా. అమ్మాయి జర్నీలో 8 years టైప్ ఆఫ్. నీకు అర్థమైందా? ఇలాంటి కాన్సెప్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం. అవును, నువ్వు? వస్తుంది అసలు. ప్రతి ఒక్క ఇందాక చూసిన క్యారెక్టర్ టీజర్ అయినా లేకపోతే ఫస్ట్ టీజర్ అయినా ప్రతిదానికి ఒక ఏమంటారు లెవెలప్ అవుతుంది. ఫస్ట్ దాంట్లోనేమో క్యారెక్టర్ ఇంట్రొడక్షన్, ఒక బేసిక్ గా క్యారెక్టర్ గురించి చెప్పారు. సెకండ్ దాంట్లో ఏంటంటే ఆమెకున్న ఒక ట్రామా పాస్ట్ లవ్ స్టోరీ అని ఏం దాని గురించి చూపిస్తారు, ఒక కొంచెం సాడ్నెస్ చూపించారు. నెక్స్ట్ టీజర్ లో ఏంటంటే ఇప్పుడు ఒక బ్రైట్ ఫేస్ చూపిస్తారు, ఎందుకంటే తన లవ్ లో ఎట్లా ఫాలో అయింది, తన లవ్ స్టోరీ గురించి ఒక ప్రెజెంట్ వేలో ప్రజెంట్ చేస్తారు. ప్రాపర్ స్టేజింగ్ చేసుకొని ప్రాపర్ గా ఒక్కొక్క టీజర్ కి ఒక్కొక్క కాన్సెప్ట్ తోని ఇచ్చి పెట్టేస్తుంది అన్నట్టు. అంటే మూవీస్ లో ఒకటే కాబట్టి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి అన్నట్టు ఆ టైప్ లో చెప్తున్నారు అంటూ. ఒక ఇండిపెండెంట్ ఉమెన్ లైఫ్ లో జరిగే
ఫేజెస్ అవును. తను పడే స్ట్రగుల్స్ అన్ని చూపిస్తారు. మ్మ్. మంచిగా ఉంది. లాస్ట్ లో వచ్చే డైలాగ్ కూడా ప్రేమ అనేది గమ్యం కాదు. మ్మ్. యా అంటే అంతకుముందు టీజర్స్ దీని టీజర్ టూ కదా ఇది. యా ఇది ఫైనల్ టీజర్. ఇందులో అయితే నాకు చాలా బాగా నచ్చింది. అసలు మీకు గమనించారో లేదో, ఫస్ట్ టీజర్లో అనుకుంటా ఒక గులాబీ పువ్వు మీద ఒకటి ఉంటుంది, అంటే జస్ట్ అందులో నుంచి ఒక పెటల్ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో స్టార్ట్ చేయడమే తడిచిన గులాబీలా ఉంటుంది అని చెప్పి స్టార్ట్ చేసిండు అన్న. అంటే అంత రిఫ్రెషింగ్గా ఉంటుంది అతనితో జర్నీ అనే థింగ్. అదే వేలో వైలెంట్గా వెళ్తే పిన్ని పీకిన గ్రెనేడ్ లా ఉంటుంది అని చెప్పి అంటే ఎంత కాంట్రాస్ట్ ఉంది ఆ రెండింటికి. యా సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అసలు. యా అండ్ లాస్ట్ వన్ లైనర్ ఎట్లా అని చెప్పా కదా, లాస్ట్ వన్ లైనర్ ఏంటంటే అదే ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు. యా లాస్ట్ వన్ లైనర్ ప్రేమ అంటే చేయాల్సిన ప్రయాణం కాదు, చేరాల్సిన గమ్యం. సారీ, ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం. క్రేజీ అసలు. అంటే నాకు ఇట్లాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నీడ్ ఆఫ్ ద అవర్ అనిపిస్తుంది. ఇట్లాంటి టైంలో ప్రతి ఇయర్ ఇట్లాంటిది ఒక 2-3 స్టోరీలు రావాలి. యూత్కి ఏంటంటే కొంచెం బయట అంతా క్లమ్జీ ఉంది, అంత గలీజ్ నడుస్తుంది. ఇట్లాంటిది వచ్చినప్పుడు అర్థమవుతాయి అంటే ఒక నిజంగా ఒక ట్రూ లవ్కి ఎంత డెప్త్ ఉంటుంది, ఎంత అందరూ ఒక ట్రాష్ లోకి వెళ్ళిపోయారు. ఎగ్జాక్ట్లీ అసలు లవ్ అంటే ఏంటో కూడా అసలు మర్చిపోయారు. అసలు ఏంటో లేదు లవ్ అంటే ఏం లేదు, ఇట్లా అబ్బాయి అమ్మాయి ఇట్లా మాట్లాడుకుంటే అదే ఏదో అనుకుంటారు. ఈ జనరేషన్ వాళ్ళకైతే ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుందో ఈ సినిమా బట్టి తెలిసిపోతుంది పక్క. బాగా చెప్పారు. అంటే సో నాకేమనిపించిందంటే ఇది అమ్మాయి లైఫ్లో రెండు స్టోరీస్ ఉంటాయి, 2 లవ్ స్టోరీస్ ఉంటాయి. ఒకటేమో లవ్ చేస్తాయి కానీ వాడు రాంగ్ పర్సన్. ఆ రాంగ్ పర్సన్స్ వల్ల ఏమేమి ఫేస్ చేసింది, ఆమె ఎంత ట్రామా ఫేస్ చేసింది, ఎంత బాధపడ్డది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అవన్నీ నడుస్తాయి. ఆ తర్వాత అందులో నుంచి బయటికి పడడానికి మన సెకండ్ టీజర్లో వచ్చిన హీరో రవణ సేమ్ అతను వచ్చి తర్వాత తనకు రిఫ్రెష్మెంట్ ఎట్లా ఇస్తాడు, తన డిప్రెషన్ నుంచి ఇట్లా బయటికి వస్తుంది. సేమ్ నాకు అట్లనే అనిపించింది. ఒక కరెక్ట్ పర్సన్ని లవ్ చేస్తే ఎట్లా లవ్ స్టోరీ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఈ పర్సన్తో చూపిస్తారు. రాంగ్ పర్సన్ లవ్ చేస్తే ఎట్లా అని ఫస్ట్ టీజర్లో చూపించారు. కరెక్ట్ పర్సన్ని లవ్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పేసి దీని ద్వారా మనకు అర్థమైపోతుంది. అది అంతే. మనం ఇప్పుడు సినిమాలో చూసిన డైలాగ్స్ కూడా చాలా డెప్త్గా ఉన్నాయి, పోయటిక్గా. ఈ టీజర్లో చూసిన యాక్టర్ కూడా ఎట్లానంటే కొంచెం ఒక పోయట్. డైరెక్టర్ ఏమనుకుంటే ఫన్నీంద్రన్ ఏమనంటే తనకున్న పోయటిక్ స్కిల్స్ ని అంటే ఆ క్యారెక్టర్ లో కూడా ఇన్వాల్వ్ చేసినట్టు. ఓకే అంటే తన సెల్ఫ్ క్యారెక్టర్ రిజెంబుల్ చేస్తున్నాడు. రైటర్ కదా, పోయట్ కాబట్టి అట్లా. అవును, కరెక్టే. అంటే సేమ్ యాజ్ యూజువల్ ఉన్నాయి మొత్తం రైటింగ్ థింగ్స్ కానీ, అతని క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ కానీ, ఎవ్రీథింగ్. సో అండ్ ఇంకేమండి, ట్రైలర్కి వెళ్ళిపోమా? కానీ నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే మనం ఈ యాక్టర్ని చూడలేదు, రవి అన్న. అవును. యా ఫస్ట్ అప్పుడు స్టార్టింగ్ మధురం చేసినప్పుడు అసలు ఎంత బాగా అనిపించిందంటే మధురము. అవును. అప్పట్లో నాకు బాగా గుర్తు 2007 ఇయర్స్ 15-16 ఆ టైంలో అనుకుంటా. అప్పుడు మనకి అంత ఇంటర్నెట్ కూడా అంత లేదు. ఆ టైంలో నేను ఒకసారి నెట్ షాప్కి వెళ్ళి మా డాడీ ఏదో ఫోన్ బాగు చేయించుకోవాలని వెళ్తే అక్కడ ఎవరో ఒక అతను సిమ్ కార్డ్ ఇది మెమరీ కార్డ్ ఇచ్చి నా షార్ట్ ఫిల్మ్స్ ఏ మంచిగా ఉన్నాయని చెప్పని అన్నాడు. అందులో ఏంటంటే మధురం అని వచ్చింది రీసెంట్గా, అది ఒకటి అన్నా అని చెప్పని అన్నాడు. అంటే నాకు అప్పుడు ఆ షార్ట్ ఫిల్మ్స్ అనే కైండ్ ఇట్లా ఉంటాయని కూడా తెలియదు నాకు. అప్పుడు తెలుసుకున్నాను ఓకే మధురం అనే. తర్వాత చాలా ట్రై చేశాను కానీ చూడలేదు. ఇంటర్లో చూసినప్పుడు బీటెక్లో చూసాను, క్రేజీ అనిపించింది. మళ్ళీ తర్వాత ఒక చిన్న పోస్ట్లో చూశాను ఈ అన్న మళ్ళీ కొలాబరేట్ అవుతున్నారని చెప్పి. వెరీ ఎక్సైటెడ్ అసలు, ఎట్లాంటి ప్రాజెక్ట్ చేస్తారా బాబు అని. ఇప్పుడైతే ఈ టీజర్ డ్రాప్ అయిందో సేఫ్ అయ్యాను. వీళ్ళు ఇంకొక మాస్టర్ పీస్ తీసి అంటే రెడీ చేసిర్రు, మనం రెడీ ఉండాలి అని అంటే చాలా బాగా నచ్చింది నాకు. అవును, అదే అంటే అప్పుడు షార్ట్ ఫిలిమ్స్ అసలు ఎవరికి షార్ట్ ఫిలిమ్స్ చూడని టైంలోనే అందరినీ షార్ట్ ఫిలిమ్స్ చూడాలని చెప్పేసి ఫిలిమ్స్ ఇట్లా తీస్తారు అని చెప్పేసి ఆ మధురం అనే ఫిలింతోని అందరినీ తిప్పుకున్నాడు. ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ వస్తాయని చాలా మందికి ఆ మధురం అనే ఫిలిం నుంచే తెలుసు అసలు ఎలా ఇట్లా షార్ట్ ఫిలిమ్స్ వస్తాయా, ఇట్లా మెమొరీ కార్డ్లో తీసుకొని చూడొచ్చా అని చెప్పేసి ఎవరికి తెలియదు, ఎవరికి తెలుసు. సో మధురం అనే ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ వచ్చింది, చూడాలి, ఒక మంచి లవ్ స్టోరీ అని చెప్పేసి చాలా మంది దానికోసమే చూసిళ్ళు. దాని ద్వారానే తెలిసింది అందరికి. సూపర్ అసలు.
ట్రెండ్ సెట్టర్ టీజర్స్ తో మన అందరం అంటే అందరికి ఒక మంచి పాజిటివ్ నోటే వచ్చింది. అంటే ఎక్కడ దీన్ని ఓకే ప్రేజ్ చేయాలని కాదు కానీ అసలు లేదు ఇది బాగాలేదనే ఆస్పెక్ట్ కూడా ఎక్కడ అనిపించలేదు. చాలా క్లీన్ గా నీట్ ఉంది. అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో మనం హాయ్ నానా రీసెంట్ టైమ్స్ ఒక 1 year బ్యాక్ అయితే ఇట్లాంటి మంచి సినిమాలు వచ్చి హాయ్ నానా ఆ టైప్ ఆఫ్ ఫీల్ గుడ్ ఉంటుంది కదా. యా మనం ఒక స్టోరీ కాదు ఒక లైఫ్ చూస్తున్నారా, ఒక లైఫ్ క్యాప్చర్ చేసిన లైఫ్ చూస్తున్నారా అనే థింగ్ ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ వచ్చింది నాకు. యా ఇట్ వాస్ రియల్లీ గుడ్. సో టీజర్స్ తో అయిపోయింది. ట్రైలర్ ఈ రోజే రిలీజ్ అయింది. అసలు మేము ఇప్పటి వరకు చూడలేదు ట్రైలర్ రిలీజ్ అయినా కానీ మేము ఇప్పటి వరకు చూడలేదు. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ హానెస్ట్ రివ్యూస్. అంటే రియాక్షన్స్ కూడా చాలా జెన్యూనే. సో ఇప్పుడైతే టీజర్స్ అన్ని చూసేసినాం. క్యారెక్టర్ టీజర్ 1 టీజర్ 2 అన్ని చూసేసాం కాబట్టి ఇప్పుడు మనం ట్రైలర్ చూడడానికి ట్రైలర్ చూసేద్దాం. మనం ఇప్పుడే రిలీజ్ అయింది ఒక 2 hours ఎగో. చెరువు ఉంటుంది, ఇదే చెరువు. చూడమ్మా, ఆడవాళ్ళు నిప్పు పట్టకూడదు. అంత్యక్రియలకి కర్మకాండలకి వాళ్ళు పనికిరారా? పేగు పంచి ప్రాణం పోయగలిగిన వాళ్ళం చితి ముట్టించి మోక్షం ఇప్పించలేమా? రెసిస్టెన్స్ ఇస్ లైక్ గ్రావిటీ. గుంజేస్తుంది తన వైపుకి. నా ఆనందాన్ని మిమ్మల్ని సొంతం చేసుకోవాలి అనే ఆలోచనలో కాకుండా మీరు ఎదురుగా ఉన్నప్పటి క్షణాల్ని ఆస్వాదించడంలో వెతుక్కున్నా. ప్రేమ జీవితంలో ఒక దశ మాత్రమే, అదే దిశ కాదు. వీలైతే నాస్తికల్ని కాశీలో కొరకు. కొత్త ఫీలింగ్స్ వద్దనుకుంటున్నావు సరే, మరి పాతవేం చేస్తావు? చంపేసుకుంటాను. నీ అమ్మ కోసం నీ ప్రేమని వదులుకుంటున్నావు. ఏదేమైనా నా కూతురు ఇష్టపడినోడితోనే దాని పెళ్ళి. మగాడి ప్రేమకి సాక్ష్యాలుగా పాలరాతి సౌధాలు, భాగ్య నగరాలు ఉన్నాయి. ఆడదాని ప్రేమకి ఏమున్నాయి? మనసులోనే సమాధి చేసుకున్న జ్ఞాపకాలు తప్ప. నాకు అనిపిస్తుంది అది నన్ను కూడా ఎవరన్నా మనసులో ఇట్లా నేను యాక్సెప్ట్ చేస్తా పక్క. అన్ని తుఫాన్లు బయటకు వస్తాయి. ఎట్లా అనిపించింది నాకు ఇది ఫస్ట్ ఈ డైలాగ్ చూసినావా? అది గ్రావిటీ రెసిస్టెన్స్ అని ఇట్లా డైలాగ్ ఉంది కదా, రెసిస్టెన్స్. అది జస్ట్ ఎట్లుంది, అదొక అట్రాక్షన్. అంటే ఫస్ట్ లవ్ ఏంది, వాళ్ళది ఒక అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ వల్ల వాళ్ళు ఏదో ఫేస్ చేసిళ్ళు, అదొక ట్రామాలకు వెళ్ళిపోయిళ్ళు. ఇక సెకండ్ లవ్ ఏంటి, ఆ రవణ్ నచ్చిన తర్వాత చెప్తాడు కదా, నాకు నీ మీద ఉన్న ప్రేమ నువ్వు నేను దక్కించుకోవాలని కాదు, నువ్వు నా ముందటున్న నేను ఆనందపడతా అని చెప్తాడు కదా. సో ఏంటి, తను జస్ట్ అదే తను హ్యాపీగా ఉన్నా చాలు. అంటే అదే కదా ప్యూర్ లవ్ అంటే. సో ఫస్ట్ ఏంటి, వాళ్ళ అట్రాక్షన్ ఏదో వాళ్ళకి తెలియని టైంలో ఏదో లవ్ చేసుకుని అట్రాక్ట్ అయిపోయి ఏదో ఫేస్ చేసి వాళ్ళు. సెకండ్ ప్యూర్ లవ్ అంటే ట్రూ లవ్ వస్తుంది. అప్పుడు తను అర్థం అనుకుంటుందని నా పాయింట్. అంటే అమ్మాయి సైడ్ అంటే మనం మాట్లాడుకుంటాం లవ్ అంటే ఓన్లీ అరే అబ్బాయిలే ఎక్కువ లవ్, చాలా జరుగుతాయి అట్లనే. అందరూ ఇన్స్టాలో కూడా అదే అంటారు, లవ్ అంటే అరే అబ్బాయిలే బాగా లవ్ చేస్తారా, అమ్మాయిలు ఎవరు చేయరు అని చెప్పి చాలామంది అంటారు. సో అమ్మాయి సైడ్ ప్రేమను ప్రూవ్ చేద్దామని చెప్పేసి ఇది ఒక మంచి ఐడియా, బాగుంది, కాన్సెప్ట్ బాగుంది. నాకు రిఫ్రెషింగ్ మంచిగా ఉంది.
ఈ ట్రైలర్ కట్ చేసిన విధానం కూడా బాగుంది. ఈ స్టోరీ మొత్తం ఏం రివీల్ చేయకుండా బేసిక్గా ఒక అవుట్లైన్ ఇచ్చారు మనం ఏం చూడబోతున్నామని. నైస్ మ్యూజిక్ అయినా సినిమాటోగ్రఫీ ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటున్నాం. సినిమాటిక్ అయితే టాప్ నాచ్ ఉంది. విశ్వనాథ్ గారు సూపర్ అసలు వేరే క్వాలిటీ మాత్రం బెస్ట్. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అయితే చూస్తామని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోదాం. అవును, జూన్ 28 ఏం పని ఉండదు. పొద్దున సినిమా చూసిన వాళ్ళే చూడాలి. మళ్ళీ ఏమంటావు లోకేష్? క్లాసిక్ అవుతుంది. యాక్చువల్గా అయితే బేసిక్గా అంటే యాక్చువల్గా నాకు ఏ ఎక్స్పెక్టేషన్ లేదు, కానీ వచ్చి చూసా. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మ్యూజిక్స్ కానీ అన్నీ చాలా బాగుంది. అయితే ఖచ్చితంగా ఈ మూవీ ఎన్నో లేడీ ఓరియంటెడ్ మూవీస్ ఉన్నాయి. ఇది ఖచ్చితంగా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్ అవుతుందేమో అందులో ఖచ్చితంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్యామిలీకి మోస్ట్లీ అమ్మాయిలకి ఇది మాత్రం ఖచ్చితంగా ఇన్స్పైరబుల్గా ఉంటుంది. చాలా స్టార్టింగ్లో మనం ఒక డైలాగ్ చూసుకుంటే అంటే ఆయన అంటాడు, అమ్మాయిలు నిప్పు పట్టకూడదు అని చెప్పి. ఎందుకు పట్టకూడదు అంటే కన్ని జన్మనిస్తాం కదా, నిప్పు పెట్టి మోక్షం ఇలేమా అంటది. సో చాలా మంచి మీనింగ్ ఉన్న డైలాగ్ అది. సో అది అందరు అర్థం చేసుకోవాలి చాలామంది. ఎందుకంటే నేను చాలామంది చూసా మా ఫ్యామిలీలోనే, ఇద్దరు అమ్మాయిలే ఉంటారు. ఒకసారి మా అత్తమ్మ చనిపోయింది, అయితే వాళ్ళిద్దరు అమ్మాయిలే, వాళ్ళ కూతురులే, అబ్బాయిలు లేరు. అంటే ఆమెకి ఇప్పుడు నిప్పు పెట్టడానికి కూడా ఎవరు లేరు, అంటే ఎవరు ముందుకు కూడా రావట్లేదు. ఏదో అనాథ శవంలాగా ఆమెను ఒక్కడే తీసుకెళ్ళి ఎవరో పెట్టారు. అంటే వీళ్ళని కూడా తీసుకెళ్ళలేదు. అమ్మాయిలు పోవద్దు అని చెప్పేసి అక్కడ ఎందుకు పెట్టకూడదు అంటే దాంట్లో ఏం లేదు కదా. అవును, ఎవరైనా పెట్టచ్చు, అందరు మనుషులే దాంట్లో, అంతే. అదైతే బాగా చూపించారు. నువ్వు చందు బాయ్ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఈ డైరెక్టర్ మాత్రం మంచి ఫ్యూచర్ డైరెక్టర్ అయిపోతారని అర్థమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఎంతసేపు ఇలాంటి కాకుండా మంచి ప్యూర్ లవ్ స్టోరీ కానీ ఒక మంచి లైఫ్ ఒక అర్థమైపోతుంది. తొందరగా అయితే మర్చిపోరు ఖచ్చితంగా ఈ జనరేషన్ వాళ్ళైతే. అన్నీ తెలుసుకుంటారు. ఒక ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుంది, ఒక అమ్మాయి దగ్గర సైడ్ నుంచి పెయిన్ ఎలా ఉంటుంది అన్నీ తెలుసుకుంటారు. ఎప్పుడు అబ్బాయిలు లవ్ చేస్తారు ట్రూలోగా అది బొచ్చవన్నీ అంటారు, కానీ ఒక అమ్మాయి సైడ్ నుంచి కూడా ట్రూలో ఉంటుంది, కానీ బయట పడదు. ఈ సినిమా నుంచి వాళ్ళు ఎన్ని దాచుకుంటారు, ఏమేమి ఉంటాయి, వాళ్ళ లోపల ఎన్ని ఉంటాయి అన్నీ తెలిసిపోద్ది. కానీ అంత ఈజీగా అయితే మర్చిపోరు. 20కి మాత్రం ఖచ్చితంగా మంచి సినిమా చూస్తున్నాం. అది మర్చిపోయారు అంతా. ఒక ప్యూర్ లవ్ అంటే ఎలా ఉంటుంది అందరూ మర్చిపోయారు. నువ్వు ఇవ్వు చందు, నువ్వు ఇస్తారు అందరు. నువ్వు అమ్మాయి మెసేజ్ చేస్తుంటాడు, బ్లాక్ వేసి పక్క పడేస్తాడు, మళ్ళీ మాట్లాడుతాడు. అమ్మాయి మెసేజ్ చేస్తుందా, నాకు వస్తాడు, నాకు తీసుకొచ్చి ఇస్తాడు, లోకేష్ అమ్మాయి హాయ్ పెట్టింది, మరి ఏం చేయాలంటే హాయ్ పెట్టి. ఫస్ట్ అయితే నాకు యాక్షన్ ట్రీట్ ఉంటుందని అనిపించింది. అంటే నాకు క్యారెక్టర్ టీజర్ తోనే క్యారెక్టర్ టీజర్ తోనే కాదు, ఇందులో కూడా స్టార్టింగ్ లో చూసావు కదా, ఒక మంచి మటన్ షాప్ లో ఫుల్ యాక్షన్. నాకు చూస్తే ఏమనిపించింది అంటే మార్కో మూవీలో కూడా ఒక సెటప్ ఉంటుంది సేమ్ ఇట్లా. నాకైతే అంటే మనం ఆ టోన్ వేరు, ఈ టోన్ వేరు, టోన్ కంప్లీట్ డిఫరెంట్. అది అంటే చాలా కాంట్రాస్ట్ ఉంది దీనికి దానికి. అదైతే ఒక క్యారెక్టర్ డ్రివెన్ అట్లా ఉంటాయి. ఇదైతే అసలు ఒక లేడీ ఇవన్నీ చేస్తుందంటే క్రేజీ కదా. ఒక ఫీమేల్ క్యారెక్టర్ ఒక యాక్షన్ చేసి అక్కడ యాక్షన్ షాట్స్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. లవ్ స్టోరీని యాక్షన్ ని పక్కన పెడితే ఐఎమ్ మోర్ ఎక్సైటెడ్ టు యాక్షన్ ఫస్ట్. సో నాకు అది యాక్షన్ అనేది చాలా బాగా అనిపించింది ఇందులో. మర్చిపోయింది అది కూడా చెప్తాను. అక్కడి నుంచి అక్కడి నుంచి ట్రైలర్ లో ఒక్కొక్క లేయర్కి వెళ్తే స్టోరీలో ఉన్న డెప్త్ అనేది మనకి ఒక్కొక్క ఫ్రేమ్ నుంచి, ఒక్కొక్క డైలాగ్ నుంచి. ఒక డైలాగ్ ఉంటది, ప్రేమ అనేది ఒక దిశ కాదు ఒక దశ, అంటే అది ఒక పార్ట్ అంతే మన దాంట్లో. అసలు స్టాప్ అయిపోయే డెస్టినేషన్ కాదు, దాంతో ముందుకు వెళ్ళిపోతాం. అలాగే మళ్ళీ అంటే అబ్బాయిల ప్రేమ చూపించుకోవడానికి చాలా ఉన్నాయి, చార్మినార్లు, తాజ్ మహల్ ఉన్నాయి. అమ్మాయి ప్రేమ చూపించుకోవడానికి ఏముందంటే గుండెలో సమాజ్ చేసుకున్న వాళ్ళ ఫీలింగ్స్. ఇంత అంటే ఒక డైలాగ్ నాకు ఏమనిపిస్తుంది అంటే సినిమాని మొత్తం చూసినాక ఒకసారి కళ్ళు మూసుకుని థియేటర్ లో కూర్చుని ఆ డైలాగ్స్ ఫీల్ అయితే చాలా డెప్త్ ఉంటుంది అని అనిపిస్తుంది. చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తారు, తాజ్ మహల్ కట్టిళ్ళు, అది చేసిళ్ళు, ఇది చేసిళ్ళు, కానీ అమ్మాయిలు ఏం చేసిళ్ళు, ఏం చేయాలని చెప్పి క్వశ్చన్ చేస్తూ ఉంటారు.
అలాంటి వాళ్ళకి ఆన్సర్ ఇది. వాళ్ళ ప్రేమను మనసులోనే దాచుకుంటారు. అంటే మనం చేయనిస్తే కదా వాళ్ళు ఏదో ఒకటి చేసేది. ఇప్పుడు ఆ స్టార్టింగ్లోనే డైలాగ్ ఉంది, సర్ప్రైజ్ చేస్తున్నట్టు నువ్వు మంట ముట్టుకోవద్దు, నువ్వు నింపు ముట్టుకోవద్దు అని. అసలు మనం ఏం చేయనిస్తలేం కదా, మనం చేయనిస్తే వాళ్ళు చేస్తారు. మనం బయటికి వచ్చి చేస్తా అంటే ఎందుకు చేస్తున్నావు, ఆడపిల్ల చేయొద్దు, నువ్వు బయటికి రావద్దు అని చెప్పేసి లోపలికి పంపించిన వాళ్ళం. మళ్ళీ అమ్మాయిలు ఏం చేసిళ్ళు అంటే మనం క్వశ్చన్ చేయొద్దు, అసలు రాంగ్ అది. సో బాగా ఇవన్నీ నాకు కనిపిస్తూ ఉంటారు అసలు వేరే, అసలు వాళ్ళకి చాయిస్ అయినప్పుడు మనకు అడిగే ఆప్షన్ లేదు. అవును. యా, ట్రైలర్ అయితే అసలు 1 wordలో చెప్పాలంటే అసలు మారోలెస్. ఎంత బాగుందంటే చాలా బాగుంది. ఇదే ఇట్లా ఈ ఫీల్ వచ్చిందంటే ఇంకా సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చెప్తున్నా కదా. June 28th రోజు మార్నింగ్ సినిమా చూస్తా. సినిమా మాత్రం పక్కా చూడాల్సింది. వెరీ ఎక్సైటెడ్ ఫర్ July 28th. ఓకే గాయస్, ఓకే June 28th రోజు మూవీ రిలీజ్ ఉంది. సో మీ దగ్గర ఉన్న థియేటర్స్కి పోండి. ఆ రోజు మేము కూడా వస్తాం, సినిమా చూసి మళ్ళీ ఈవినింగ్ కల్లా వీడియో పోస్ట్ చేస్తాం. డెఫినెట్లీగా మేము మూవీ చూసి మూవీ గురించి రివ్యూ మాత్రం పక్కా ఇస్తాం, హానెస్ట్ రివ్యూ ఇస్తాం. గుడ్ ఉన్నా బ్యాడ్ ఉన్నా హానెస్ట్గా చెప్పేస్తాం మేము. సో ఓకే, మా ఇప్పుడు టీజర్ అండ్ ట్రైలర్ రివ్యూస్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరు కామెంట్స్ చేయండి. ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఉంటే చెప్పండి, దాని ద్వారా మేము కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం. మేము కూడా మీ దగ్గరికి వద్దామని చూస్తున్నాం. సో రానివ్వండి, తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. అండ్ మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాం. మేము కొత్తగా స్టార్ట్ అయ్యాం. సో మీరు అందరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద గంట బటన్ ఉంటుంది, దాన్ని కొట్టండి లాస్ట్. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. అండ్ కమింగ్ టు ద పాయింట్, మేము ఏం చేసామంటే జస్ట్ ఒక మూవీ తీసాం. మేము ఆ మూవీని మీ దగ్గరికి తీసుకురానికి మేము వేస్తున్న ఒక స్టెప్. మీరు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి. మేము ఈ మూవీలో ఈ యూట్యూబ్ ఛానల్లో మా మూవీ గురించి చెప్తూ వేరే మూవీస్ని కూడా మీ దగ్గరికి తీసుకొస్తూ ఉంటాం. ఆ మూవీస్ చూడడం వల్ల మాకు కూడా ఒక బెనిఫిట్ ఉంటుంది. వాటి నుంచి కూడా మేము రిఫరెన్సెస్ తీసుకోవచ్చు. మేము కూడా చాలా నేర్చుకోవచ్చు ఆ మూవీస్ ద్వారా. నేర్చుకొని మీకు కూడా మా ఫిలిం మొత్తం ఎంటైర్ ఎడిట్ అయిపోయి మేము ముందుకు వచ్చేసరికి పర్ఫెక్ట్ ఫిలిం చేస్తామని, ఒక ప్రామిసింగ్ ప్రాజెక్ట్ ఇస్తామని చెప్పి మేమైతే బిలీవ్ చేస్తున్నాం. మేము వర్త్ ఫర్ ఏ సబ్స్క్రైబ్ అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. రెగ్యులర్గా వీడియోస్ అనేవి చేస్తూనే ఉంటాం. మంచి మూవీస్ని మేము ముందు తీసుకొస్తాం. ఈ 20th రోజు మూవీ ఉంది కదా, థియేటర్లో ప్రతి ఒక్కరు మూవీ ఎంజాయ్ చేయండి. చూసి మీరు కూడా మీ కామెంట్ సెక్షన్లో చెప్పండి మీ ఒపీనియన్ ఏందనేది. బేసిక్గా మేము ఏమైనా చెప్పింది మీకు మంచిగా అనిపించిందా, మీరు థియేటర్లో చూసినాక మీ రెస్పాన్స్ ఏంది, మీది మాది ఐడియాలజీస్ ఏముందా, ఒకవేళ ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుంది మనకు కూడా. సో హోప్ యూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో అస్. యా అండి, బేసికల్లీ మేము ది వాట్ ఫిల్మ్ అనే ఛానల్ నుంచి వచ్చాం. అంటే ఒక వాట్ ఫిల్మ్ అని పేజ్ పెట్టుకుని ఒక సినిమా చేసాం. మేము కంప్లీట్ చేస్తున్నాం, ప్రాసెస్లో ఉన్నాం. అంతవరకు మేము ఆ సినిమా వచ్చే వరకు ఏదైతే మంచి సినిమా వస్తుందో దాన్ని అప్రిషియేట్ చేస్తూ మేము ఇట్లా వీడియోస్ చేస్తూనే ఉంటాం. మీ దగ్గరికి వచ్చేంత వరకు మేము ఇట్లా ఏదో ఒక వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాం. మీకు మంచి ఎంటర్టైన్మెంట్ స్ప్రెడ్ చేస్తాం. అండ్ మాకు కావాల్సింది ఏంటంటే ఒకటే, జెన్యూన్ ఆడియన్స్ కావాలి. అది మీ నుంచి కావాలి. మేము కనుక మంచి కంటెంట్ చేస్తున్నామని అనుకుంటే మీరు మమ్మల్ని ఒక సబ్స్క్రైబ్తో మమ్మల్ని సపోర్ట్ చేయండి. అండ్ అలాగే మా కంటెంట్ నచ్చినట్లయితే వేరే మీ ఛానల్ని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా షేర్ చేయండి. యా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. సో దట్ మేము మీకు రీచ్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. మా కంటెంట్ మీ దగ్గరికి వస్తుంది, మీరు మా ఆడియన్స్ అవ్వచ్చు. అంతే అండి. ఇట్లానే మేము ద వాట్ ఫిలిం అని ఒక మూవీ తీస్తున్నాము, ప్రాసెసింగ్లో ఉంది. ఒక 70% అయిపోయింది. అది కూడా ఇలా దీనిలాగానే ఉంటుంది, కానీ దాని గురించి తర్వాత మాట్లాడుతున్నాం. ప్రజెంట్గా ఏంటంటే ఈ సినిమా 20కి మాత్రం చాలా అదిరిపోతుంది. చాలామంది చాలా నేర్చుకుంటారు ఈ మూవీతోటి, పక్క చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే మా రివ్యూ నచ్చితే మాత్రం లైక్ కొట్టకుండా మర్చిపోండి ప్లీజ్. మీ నుంచి మాకు సపోర్ట్ చాలా కావాలి. మీరే మమ్మల్ని ఏదైనా లేపాలన్నా దింపాలన్నా మీ వల్లనే ఇద్ది, మీరే అనుకోవాలి. మరి ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే చెప్పండి, కొద్దిగా నర్వస్ అలాంటివి ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఏమైనా చెప్తే మార్చుకుంటాం. మీకు నచ్చింది మాత్రం చేస్తాం పక్కా. అది. సో ఫస్ట్ ఈ మూవీ గురించి ఒక ఓవర్వ్యూ ఇస్తా. మంచి ఫ్యామిలీ మూవీ, అమ్మాయి అయితే ఖచ్చితంగా చూడాలి. సో చూడండి, అందరు వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా విషయానికి వస్తే ద వాట్ ఫిలిం అనే ఒక యూట్యూబ్ ఛానల్ నాట్ ఓన్లీ ఫర్ ఈ రియాక్షన్స్ కోసమనే కాదు, మంచి జెన్యూన్ కంటెంట్ మీ ముందుకు ఎప్పుడు తీసుకొస్తూనే ఉంటారు రెగ్యులర్గా. సో అయితే కొత్త మూవీస్ ఈ మధ్యలో ఏ కొత్త మూవీస్ వచ్చినా ఆ మూవీస్ని అన్నీ అప్రిషియేట్ చేస్తూ మంచి హానెస్ట్ రివ్యూస్, ఆ మూవీస్ నుంచి మంచి హానెస్ట్ రివ్యూస్ మీకు ఇస్తూనే ఉంటాం. అండ్ మమ్మల్ని ఇట్లానే సపోర్ట్ చేయండి.
కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని అలా కొట్టేసి, మా చిందు మీద గంట ఉంటే దాన్ని కూడా కొట్టేసి, ఇక్కడ ఉంటే ఇక్కడే కొట్టండి, ఎక్కడ ఉన్నా పర్లేదు, కానీ సబ్స్క్రైబ్ అయితే చేయండి. మా కంటెంట్ మీకు జెన్యున్గా అనిపించి మేము చేసిన ఈ వీడియో ఏదైతే ఉందో అది మీకు వర్త్ ఫర్ సబ్స్క్రైబ్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే గాయస్, అయితే మీరు ఛానల్ నేమ్ ఆల్రెడీ చూసుంటారు, ది వాట్ ఫిలిం అని. సో ది వాట్ ఫిలిం అని ఎందుకు పెట్టారని మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది. ది వాట్ ఫిలిం అంటే అసలు ఫిలిం ఏంటిది, ఏంటి, అసలు డైరెక్టర్ ఎవడు, స్టోరీ ఎవడు అని మీకు తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు అప్డేట్స్ చాలా వస్తాయి. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. దాని గురించి అయితే తర్వాత మాట్లాడుకుందాం. ముందు వీడియోస్ వస్తాయి, అప్డేట్స్ వస్తాయి, అన్నీ వస్తాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆ గంట కొట్టేసేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. పక్కా జూన్ 20th చూడండి. యా 20th కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టండి. యా గైస్, థ్యాంక్ యూ ఆల్. కన్ఫర్మ్ అయిపోయింది.